నువ్వే చూడు, నేల పొడిగా ఉంది, రాళ్ళు రప్పలు ఉన్నాయి, బురద బంకమట్టి చెత్త చెదారం తుమ్మబళ్ళున్నాయా? చెప్పరా? అది పడుతున్నట్టు నాటకం ఆడింది. నువ్వు మా అంతా వచ్చి పట్టుకున్నావు. దాని కళ నెరవేరింది. నీ దృష్టిని తన వైపు మళ్లించుకోవటానికి అది ఆడిన నాటకం ఇది. నువ్వు భయంకరమైన అబద్ధాల పొట్ట విసకు. చూడరా, జారిపడే విధంగా ఇక్కడ ఏమైనా ఉందా? వాడిప్పుడేదో మత్తులో ఉన్నాడు యమునా. బొర్రకెక్కదు. వాడి కళ్ళకు పొర్లు కమ్మేశాయి. ఇందాకటి వరకు అది బుద్ధిగా నీళ్లతోటి తొట్టి నింపే ప్రయత్నం చేసింది. కానీ దూరం నుంచి దిగు రావడం చూడగానే క్షణంలో ఒక కొత్త నాటకానికి తెర తీసింది. కానీ పెట్టలేననుకుంటోంది. పడితే పడని వదిలేయాల్సింది నువ్వు. అది ఇప్పుడు అమ్మ విధించిన శిక్ష అనుభవిస్తోంది. అది గనక పడుంటే భగవంతుడు అదే బాబా గారు తనకు వేసిన శిక్షగా భావించేవాళ్ళం. అమ్మా ఊరుకోమ్మా, దయచేసి నీళ్లు తోడటం ఆపు. ఈ సొక్కు తుట్టి నింపుతుంది. అమ్మా వద్దమ్మా, ఏమండి? వద్దమ్మా, దిగు, నన్ను నేను వదులు. నిన్ను నీళ్లు తోడనివ్వను. దిగు, నువ్వు వెళ్ళి వద్దమ్మా, కడిచేయ్. నా బిందె కింద పెట్టు. దిగు. అమ్మా నన్ను నింపనివ్వమ్మా. అమ్మా పొరపాటైంది, నేను తప్పు చేశాను. అమ్మా నేను సకోని నీళ్లు తోడదని చెప్పలేదమ్మా. దయచేసి శాంతించమ్మా. సకోని నింపనివ్వు, శిక్ష పూర్తి చేయనివ్వమ్మా. కానీ నువ్వు నీళ్లు నింపడానికి లేదు. యమునా, వీడికి చెప్పు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దని. అవతలకు వెళ్ళమని చెప్పు, లేదంటే ఈ బిందెతో వీడి తల పగలగొడతాను. అయ్యో అత్తయ్య గారు, నీ ఇష్ట ప్రకారమే చెయ్యమ్మా. నాకు జన్మనిచ్చింది నువ్వు. నీకు చంపే హక్కు ఉంది. నన్ను చంపేయ్. నువ్వేం చేసినా నాకు సమ్మతమే. నేను మాత్రం నీ కాళ్ళు వదలను. అమ్మా నువ్వు నీళ్లు తోడకూడదు. నేను నీ కాళ్ళు వదలనమ్మా. నువ్వు నా కొడుకువి. ఇంతగా దిగజారిపోయేవేంట్రా? స్వాభిమానం లేదా నీకు? నువ్విలా నా కాళ్ళు పట్టుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందిరా. నేనింత కఠినంగా ఉన్నది నీ శ్రేయస్సు కోసమే. నేను విసిగిపోయాను. నువ్వు మారతావన్న నమ్మకం పోయింది. ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను. ప్రతిరోజు ఇదే తంతు. ఇది తప్పు చేస్తుంది. ఇక నువ్వు దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తావు. అందుకే ఇది మారకుండా మొండికేస్తోంది. ఇక నా వల్ల కాదు. ఈ రోజు నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అన్నది లేదు. దిగు, దిగు, దిగు. నా కాళ్ళు వదులు. నేను వదలనమ్మా. నా కాళ్ళు నేను వదలరా. వదలను. వదలమంటున్నాను కదా. అమ్మా వదలు, వదులు. దిగు. నువ్వు నీళ్లు తోడకూడదు. వెళ్ళు అవతలికి. ఏమండి? ఏమండి? చెయ్యదులు. నువ్వు కావాలనే పట్టావు కదా. అమ్మకి క్షమాపణలు చెప్పు. తన కోపాన్ని తగ్గించే బాధ్యత నీదే. అమ్మా నా మీద కోపగించుకోకమ్మా. నాతో మాట్లాడమ్మా. యమునా, వీడికి చెప్పు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని. వాడు నాకెంత విలువిస్తున్నాడో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అమ్మా నేను తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా జరగదు. నువ్విలా నాతో మాట్లాడకుండా ఉండకు. నువ్వు నన్ను క్షమించి నాతో మాట్లాడేంత వరకు నేను ఇక్కడే ఉండి నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఏమండి?
బ్రహ్మరాక్షసి. అందరికంటే తనే గొప్పది, అందరూ తనకి మొక్కాలి. చూశారండి, దిగు సక్కుని తిట్టేలా చేసింది. ఇక చాలులే. పైకిలే, లే దిగు. తప్పు చేసేది అది, కాని ప్రతిసారి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. అదేరా నాకు బాధగా ఉంది. నువ్వు శిక్ష అనుభవించడం చూస్తుంటే నాకు ఆవేదనగా ఉంది. నీకోసమే వెనక్కి తగ్గుతున్నాను. అత్తయ్య గారు, నేను తప్పు చేశాను కాబట్టి మీరు నన్ను శిక్షించండి. పెద్ద మనసుతో ఆయన్ని క్షమించండి. ఎవండి ఎవండి అంటూ వెంటబడి వాడిని ఇబ్బంది పెట్టుకో. నీ శిక్ష రద్దయిపోయిందనుకోకు. నీకు విధించిన శిక్షని నువ్వు అనుభవించలేదు కదా. పెద్దమ్మ, ఎందుకు సక్కు వదినకి ఇలా శిక్షలు విధిస్తున్నావు నువ్వు? పాపం వదిన. విను, నీకెంత ధైర్యంరా నన్ను ఎదిరించి మాట్లాడడానికి? ఎవరడ్డ చూసుకుని? సక్కు, చెప్పేది విను. ఆ పాండురంగడంటే నీకు చాలా భక్తి కదా. ఆయన్ని నేను నీ జీవితం నుంచి తొలగిస్తాను. శ్రద్ధగా విను. బాబాగారి పాదరక్షలు నీ తల మీద పెట్టుకోవాలి. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, ఇలా నువ్వు ఆయన్ని స్మరిస్తూ బాబాగారి ఆసనం చుట్టూ నువ్వు భక్తిగా ప్రదక్షిణలు చేయాలి. నువ్వా పాండురంగణ్ణి శాశ్వతంగా మర్చిపోయేంత వరకు ఈ శిక్షని ప్రతిరోజు నువ్వు అనుభవించాలి. ఈవిడికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? రోజుకో కొత్త శిక్ష వేస్తుంది. ఖచ్చితంగా ఈవిడికి దెయ్యం పట్టింది వత్సలా. నా మనసులో ఎప్పుడూ పాండురంగ పాండురంగ జయహరి పాండురంగ ఈ భజనే మెదులుతూ ఉంటుంది. అది మర్చిపోయి నాగోజీ నాగోజీ అనే స్మరణ ఎలా చేయగలను? అసలు పాండురంగాన్ని స్మరించకుండా నేను ఉండగలనా? అది సాధ్యమా? ఏయ్, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చూడండి చూడండి, నాగోజీ బాబా గారిని స్మరించమని చెప్తే దీని మొహం నల్లగా మాడిపోయింది, ఏడుపు మొహం పెట్టింది. పైకి మాత్రం చిరునవ్వుతో చెప్తుంది, అత్తయ్య గారు నేను మీ ఆజ్ఞ పాటిస్తాను అని. నాటకాలు, నాకు తెలిసే నీ గురించి. సకు, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు మాట్లాడకుండా అమ్మ చెప్పినట్టు చెయ్యి.